ఆది కాండంలోనే 32వ అధ్యాయంలోనే 10వ వచనాన్ని చదువుకుందామా? ఆది కాండము 32వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును, అంటే నేను పాత్రుని కాను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. మనం ఇట్లా చెప్పుకోవచ్చు, ఏమి లేకుండా వట్టి చేతులతో నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డాను. ఆశీర్వదించబడ్డ వ్యక్తి పెనుగులాడవలసిన అవసరం ఏముంది? దీవించబడ్డ వ్యక్తి పెనుగులాడవలసినటువంటి గత్యంతరం ఏముంది? ఆ మాటకు వచ్చేస్తే అసలు ఏం తక్కువ యాకోబు పెనుగులాడుతున్నాడు? అసలు ఎందుకు పెనుగులాడుతున్నాడు? పెనుగులాడవలసినటువంటి అవసరత ఏమొచ్చింది అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, యాకోబే సాక్ష్యం ఇస్తున్నాడు. పెనుగులాడటానికంటే ముందు 32వ అధ్యాయము ఆది కాండం 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను, వట్టి చేతులతో వెళ్ళాను. మా మామ దగ్గరికి వెళ్తున్నప్పుడు రిటర్న్ జర్నీలో నా తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు నాకు దేవుడు చక్కటి భార్యలనిచ్చాడు, కొడుకులనిచ్చాడు, కూతుర్నిచ్చాడు, 12 మంది సంతానం ఇచ్చాడు, జీతగాలనిచ్చాడు, పనివాళ్ళనిచ్చాడు, దాసదాసీలనిచ్చాడు, వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, శ్రీమంతును చేశాడు నా తండ్రి. నాకేం కూడా తక్కువ లేదు, నాకేం కూడా కొరత లేదు, నాకేం కూడా వెలితి లేదు. అయినా కూడా ఎందుకు పెనుగులాడుతున్నాడు? ఈరోజు దేవుని మాటలు వింటున్న మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ పెనుగులాడే అనుభవం ఎవరిలోనైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు అంతకంతకు దీవించబడతారు అనటానికి ఏ సందేహం లేదు అనే వాస్తవాన్ని గమనించాలి. ఎవరైతే పెనుగులాడే అనుభవం కలిగి ఉంటారో, ఆ పెనుగులాడే అనుభవం కలిగిన ప్రతి కుటుంబం కానీ ప్రతి వ్యక్తి కానీ ఏం పొందుకుంటారంటే, పరలోకములో నుండి దేవుని ఆశీర్వాదాలను వారు మెండుగా పొందుకుంటారు అనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. 1 గంట కాదు, 2 గంటలు కాదు, తెల్లవారు వరకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిని 2 భాగాలకు విభజించి సృష్టించాడు. మొదటి భాగానికి ఏం పేరు పెట్టాడంటే పగలు అని పేరు పెట్టాడు. ఆ పగలకు ఎన్ని గంటల సమయం ఇచ్చాడంటే 12 గంటల సమయం ఇచ్చాడు. 2వ భాగానికి 2వ పేరు పెట్టాడు. ఆ 2వ భాగానికి ఏం పేరు పెట్టాడంటే రాత్రి అని పేరు పెట్టాడు. ఆ రాత్రికి ఎన్ని గంటలు నియమించాడంటే 12 గంటలు నియమించాడు. ఆ 12 గంటలు, ఈ 12 గంటలు, అంటే ఏ 12 గంటలు? పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, మొత్తం కలిపి 24 గంటలు కలిపి ఒక రోజుగా పరిగణించబడుతుంది. ఆ సత్యం మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి, ఒక నరుడు, ఒక మానవుడు, ఒక దేవుని ప్రేమించిన కుమారుడు, దేవుని బిడ్డ, ఓ భక్తిపరుడు ఒక రాత్రంతా, అంటే అర్థం ఏంటంటే 12 గంటలు మానకుండా, ఆగకుండా, విడవకుండా పెనుగులాడుతున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని ఏం గతి ఉంది, ఏం గతి లేక ప్రార్థన చేస్తున్నాడు, ఏం కావాలని పెనుగులాడుతున్నాడు. దేవుని మాటలు వింటున్న మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఉన్నా కూడా ఈ యాకోబు గారు ఏం చేస్తున్నాడంటే, యబ్బోకు రేవు దగ్గర దేవుని పాదములు పట్టుకొని వదిలిపెట్టటంలే. వాడు పట్టిందంటే ఉడుం పట్టు పడతాడండి. మా వాడు పట్టిందంటే మా అమ్మాయి ఉడుం పట్టు పడుతుందండి. డ్రెస్ కావాలంటే 600 అయినా 106 అయినా ఖచ్చితంగా సాధించేస్తుంది మా అమ్మాయి. మా అబ్బాయి కూడా అంతే. ఏదైనా సెల్లు కొనమన్నా, బండి కొనమన్నా, ఏదైనా వస్తువు కొనమంటే ఖచ్చితంగా వాడు మంకు పట్టు పడతాడండి. మంకు పాలు తాగిండండి మావాడు. మా అమ్మాయి మంకు పాలు తాగిందండి. ఎందుకండి అట్ట అంటున్నారు? లేకపోతే ఏంటండి, మొన్న నుంచి మొదలుపెట్టింది మారం చేయటం. మొన్నటి నుంచి అడుగుతుంది, ఏ మాత్రం కూడా భోజనం చేయటం లేదు, ఏ మాత్రం కూడా పట్టు వదలటం లేదు, ఏ మాత్రం కూడా మాతో మాట్లాడుతున్నది. ఏం కావాలి? ఏదో కావాలంట, పెరుగులాడుతుంది, వదిలిపెట్టడం లేదు. ఓ పిల్లలు కానీ తల్లిదండ్రుల దగ్గర ఎటువంటి మారం చేస్తామన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, పట్టు పట్టిందంటే వదిలిపెట్టదండి మా అమ్మాయి, పట్టు పట్టిందంటే మా అమ్మడు వదిలిపెట్టడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, క్లుప్త ప్రసంగం కనుక దయచేసి జాగ్రత్తగా మనం విందాము. ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? ఒకసారి మనం రోమా పత్రికలకు వెళ్ళిపోదాం. రోమిలకు రాసిన పత్రిక, పరిశుద్ధాత్మ దేవుడు రోమా సంఘానికి పౌలు గారి ద్వారా ఈ అద్భుతమైన ఆనిముత్యాన్ని పరిచయం చేస్తూ, అందులో వేటి పట్ల మనం పట్టుదల కలిగి ఉండాలో, వేటి పట్ల మనం పెనుగులాడే అనుభవాన్ని కలిగి ఉండాలో పరిచయం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించి చదివినట్లయితే ఒకసారి మనం కూడా అటువంటి అనుభవంలోకి రావాలనే పరిశుద్ధాత్మ తండ్రి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ మాటల బట్టేనే మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
మనం రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయంలోనే దేవుని వాక్య భాగాన్ని ఒకసారి మనం 13, 14, 15 వచనాల్లో మనం చదువుకుందాం. చదువుతారు ఒకసారి ఎవరైనా? మిమ్ములను హింసించిన వారిని దీవించుడు కానీ శపింపవద్దు. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. భక్తి మంచి వాటి యందు ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. అలాగనే ప్రార్థన పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి అనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. యాకోబుకు ఏం తక్కువయ్యి ఏం చదువుతున్నారు? నిరీక్షణ కలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు హల్లెలూయా. దేని పట్ల పట్టుదల మనం కలిగి ఉండాలంటే ప్రార్థన పట్ల మనం పట్టుదల కలిగి ఉండాలి. అదే కసి, అదే అద్భుతమైన ఆత్మీయత, తీవ్రత ఎవరిలో మనం చూస్తామంటే యాకోబులో మనం చూస్తామన్న పట్టుదల. 1 గంట కాదు, 2 గంటలు కాదు, దాదాపుగా ఒక నరుడు, ఒక మానవుడు తెల్లవారే వరకు కూడా దేవుని పాద సన్నిధి వదిలిపెట్టకుండా దేవుని పాదములు ఒడిసి పట్టుకున్నాడు. ఒడిసి పట్టుకుంటా ఉంటే మీకు తెలుసా? ఒడిసి పట్టుకోవటం అంటే మీకు తెలుసా? కొన్నిసార్లు తల్లిదండ్రులు ఊరికి వెళ్తూ ఉంటుంటే పిల్లలు ఏం చేస్తారు అంటే, నేను కూడా వచ్చేస్తాం మమ్మీ, నేను కూడా వచ్చేస్తాడని మారం చేస్తూ ఉంటుంటే వాళ్ళు వదిలించుకొని మనం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అమాంతం వాళ్ళు వచ్చేసి కాలచందలో జొరబడి ఒక రెండు చేతులతోటి కాలు ఏం చేస్తారు? గట్టిగా పట్టేస్తారు. ఆ అనుభవము ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని పాదములు ఒడిసి పట్టుకొని పెనుగులాడే అనుభవం ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి జీవితం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తెల్లవారు వరకు ఒక నరుడు పెనుగులాడుతున్నాడు. ఏం తక్కువై పెనుగులాడుతున్నాడు? మనకు చాలా కావాలి, మనకు చాలా అవసరాలు ఉన్నాయి, మనకు చాలా సమస్యలు ఉన్నాయి, మనకు చాలా ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. అవన్నీ కూడా మనం తీరిపోవాలంటే మరి ఇటువంటి పెనుగులాడే అనుభవం ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సిందే. పెనుగులాడకుండా, గోజాడకుండా, బ్రతిమలాడకుండా, ప్రార్థన పట్ల పట్టుదల కలిగి ఉండకుండా, ప్రార్థనలో కసి లేకుండా, దేవుని గోజాడే అనుభవం లేకుండా ఏ వ్యక్తి కూడా దీవించబడటం సాధ్యం కాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అనేది ఎలాగంటే పరలోకపు ద్వారమును తెరిచి ఒక అద్భుతమైన తాళపు చెవి లాంటిది. తాళపు చెవి లేకుండా ఒక ఇంటిలోకి కానీ ఒక గదిలోకి కానీ వెళ్ళటం ఎలా సాధ్యం కాదో, ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం ప్రార్థన అనే తాళపు చెవి కలిగి ఉండకుండా ఆశీర్వాదాలు పొందుకోలేము అనే విషయాన్ని మనందరూ కూడా గమనించుదుముగాక. ఆమెన్. అందుచేతనే దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి యాకోబు గారి జీవితం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఏ రాత్రి యాకోబు చేసినటువంటి మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి. ఆ రాత్రి ఏం చేస్తున్నాడంటే తన భార్యలను, తన పిల్లలను, తన జీతగానులను, తన మందలను, తన సంపాదించిన యావదాస్తి అంతా కూడా తను పంపించేసేసి ఓ రేవు దగ్గర ఏం చేశాడంటే ఉండిపోయాడు. ఎంతమంది ఉండిపోయాడు? ఆ మాట ఒకసారి చూడండి, చాలా అద్భుతం అనిపిస్తుంది. యాకోబు ఒక్కడే ఉంది ఆ మాట. నా బైబిల్లో అలాగుంది, అందరి బైబిల్లో కూడా అలాగనే ఉంటుంది. యాకోబు ఒక్కడే. ఈ అనుభవం నీకుందా? ఎప్పుడైనా సరే ఈ అనుభవం నాకు ఉండాలి, ఈ అనుభవం మనకు ఉండాలి. దేవా, నేను ఒక్కనే నీ దగ్గర పెనుగులాడే అనుభవం. అందుకోసమే మన యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి ఏం చెప్పాడంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ఏకాంత ప్రార్థన చేయి. నువ్వు ఒక్కడవే ఉండు, నువ్వు ఒక్కదాని ఉండు. రెండో వ్యక్తిగా రారోజు దిగి వస్తాడు నీ ప్రార్థన గదిలోనికి. దేవుని మాటలు వింటున్న సంఘమా, దేవుని పిల్లారా, ఇక్కడున్న వాళ్ళు మీకైనా కష్టాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, చేతులు ఎత్తండి అంటే అన్ని చేతులు నేస్తాయి. కష్టాలు లేనోళ్ళు, సమస్యలు లేనోళ్ళు, బాధలు లేనోళ్ళు, ఇబ్బందులు లేనోళ్ళు చేతులు ఎత్తండి అని అంటే ఒక్క చేయి కూడా పైకి ఎత్తదు. అంటే అర్థం ఏంటిది? అందరికీ కూడా ఎవరికి ఉండే సమస్యలు, ఎవరికి ఉండే కష్టాలు, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి.
ప్రశ్న ఏంటంటే, సమస్యలు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు పెనుగులాడే అనుభవం మనం కలిగి ఉండాలి కదా. యాకోబు గురించి మనం చదువుతుంటే, నేను యోర్దాను నది దాటుతున్నప్పుడు ఏటి కర్ర నా చేతిలో సింగిల్ పైసా లేదండి. మా ఊరు నుంచి మేము ఇక్కడికి వస్తున్నప్పుడు అని కొన్నిసార్లు సాక్ష్యం చెప్తారు. కొంతమంది అయితే మేము ఏరుపడ్డప్పుడైతే అసలు మా అత్త అయితే మాకు పొయ్యి ఇయ్యలేదు, స్టవ్ ఇయ్యలేదు, గిన్నెలు ఇయ్యలేదు, చేట ఇయ్యలేదు, ఏమీ లే, కట్టుబట్టలతో మేము వచ్చేసాము. ఇప్పుడు అదే స్థితి లేదు మాకు, దేవుడు మమ్మల్ని దీవించడం సాక్ష్యం చెప్తాం. నిజమే. యాకోబు తన మామ దగ్గరికి వెళ్తున్నప్పుడు చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది. ఆ కర్ర గురించి మాట్లాడుతూ, నా చేతిలో యోర్దాను దాటడానికి ఒక కర్ర ఉంది, ఇప్పుడు ఆ కర్ర మాత్రమే కాదు 2 గుంపులయ్యాను, నా దేవుడు నన్ను దీవించాడు. మరి యాకోబు దీవించబడ్డ తర్వాత కూడా, ఆశీర్వదించబడ్డ తర్వాత కూడా ఎందుకు పెనుగులాడుతున్నాడు, ఎందుకు గోజాడుతున్నాడు? యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు నన్ను దీవించయ్యా, నువ్వు నన్ను దీవించయ్యా, నువ్వు నన్ను దీవించయ్యా. ఇదే ప్రార్థన, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారుతుంది, నన్ను పోనివయ్యా బాబు. అస్సలు నేను పోనిచ్చే ప్రసక్తే లేదు, నేను పోనీనయ్యా. ఈ రాత్రి తాడో పెడు తేల్చేసుకుంటా అన్నట్టుగా పట్టుదలతో, కసితో, ఉడుం పట్టు అంటూ ఉంటారు కదా, మొండి పట్టు అంటూ ఉంటారు కదా, పట్టుదలతో యాకోబు రాత్రంతా ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుతున్నాడు. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, సంగమా, మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పెనుగులాడే అనుభవం కలిగి ఉంటారో, ఎవరైతే నీ భర్త గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, అప్పుల సమస్యల గురించి కానీ, దేవుని కార్యములు చూడాలని కానీ, ఏ సమస్య నుంచి అయితే బయటపడాలైతే నువ్వు అనుకుంటున్నావో, ఈ పెనుగులాడే అనుభవం మనకు ఖచ్చితంగా ఉంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా నీ అభివృద్ధిని అడ్డుకోలేదు. హల్లెలూయా. మీకు తెలుసా, 2 పెనుగులాడుతున్నారు. ఎవరెవరు పెనుగులాడుతున్నారు? ఒకే తల్లి గర్భములో 2 పెనుగులాడుతున్నారు. ఎవరు పెనుగులాడుతున్నారు? ఒకే తల్లి గర్భములో 2 కూడా కలిసి పెనుగులాడుతున్నారు. ఒకరికొకరు పట్టుకొని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరు పెనుగులాడుతున్నారు. ఎవరెవరు? యాకోబు ఏశావు పెనుగులాడుతున్నాడు. పువ్వు పుట్టగానే పువ్వు పుట్టగానే ఈ యాకోబుకు ఎప్పటి నుంచి ఉంది ఈ టాలెంట్ అంటే, ఎప్పటి నుంచి ఉన్నది ఈ యొక్క అద్భుతమైన పెనుగులాడే అనుభవం అంటే, తల్లి గర్భములో ఉన్నప్పుడే పెనుగులాడటము ఆ పసిబిడ్డ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే యాకోబు పేరు మీదనే ఒక దేశం ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. యాకోబు పేరు మీద ఏం దేశం ఉంది అయ్యగారు అంటారా? ఏ దేశం ఉంది? ఇశ్రాయేలు దేశం ఉంది. రాత్రంతా కూడా పెనుగులాడుతున్నాడు. మనం 1 గంట ప్రార్థన చేయడానికే ఇబ్బంది పడతాం, ఒక ఆల్ నైట్ ప్రార్థన ఉండడానికి మనం ఇబ్బంది పడతాం. దేవుని మాటలు వింటున్న సంగమా, దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు నాతో ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా? శిష్యులకు ప్రార్థన చేయడానికి ప్రభు ప్రయత్నం చేశాడు, కానీ వారు నిద్రాసక్తులై, వారు నిద్ర చేత జోగుతున్న వారు ఏం చేస్తున్నారంటే నిద్రపోయే పరిస్థితితో వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే, ఎప్పుడైనా సరే ఒక్కదానివే మిగిలిపోయావా నీ గదిలో ప్రభు దగ్గర? ఒక్కడవే నీ గదిలో మిగిలిపోయావా ప్రభు దగ్గర? ఆ అనుభవం ఉండాలి, ఆ అనుభూతి మనకు ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉండాలి. దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో పర్సనల్ ప్రేయర్ అంటారు. నీవు ఏకాంతంగా ఒక్కదానివే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం మనకు ఎలాగొస్తుందంటే పెనుగులాట ద్వారా మనకు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట కూడా మనం గుర్తుపెట్టుకుని, నేను త్వరగా దేవుని మాటలు ముగించి మనమందరూ కూడా ప్రార్థనలకు వెళ్ళిపోదాము. ఆది కాండములోనే 32వ అధ్యాయంలోనే ఇంకొక అద్భుతమైన ఆణిముత్యం ఏంటంటే 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 28వ వచనం చదువుతారు ఒకసారి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. హల్లెలూయా. నిద్ర రాకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందుముగాక. 2 చేతులతో దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ తండ్రి యాకోబు పోరాట పటిమ గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు యుద్ధ నైపుణ్యం గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు కసి గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు తీవ్రత గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు రోషం గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు పౌరుషం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక చోట బైబిల్ గ్రంథంలో ఇదే యాకోబు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడతాడంటే, యాకోబు మగసిరి గలవాడే పోరాడి గెలిచినది బైబిల్లో. హల్లెలూయా.
ఈ పట్టుదల, ఈ కసి, ఈ ఆత్మయందుల తీవ్రత మనకు కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని ఆటంకపరచడానికి సాధ్యం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో గెలిచాడు యాకోబు? ఎవరితో గెలిచాడు? మిద్యానీయులతో గెలిచాడా? ఫిలిష్తీయుల మీద గెలిచాడా? అమ్మోనీయులతో గెలిచాడా? హివ్వీలతో గెలిచాడా? గిర్గాషులతో గెలిచాడా? సినీయులతో గెలిచాడా? ఎవరితో గెలిచాడో? నీవు మనుషులతోనూ నా దేవునితోనూ, అసలు దేవుని మీదనే విజయం పొందుకున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద యాకోబు ఎలా విజయం పొందుకుంటాడు? దేవుని కంటే యాకోబుకు ఎక్కువ బలం ఉందా? ఎక్కువ బలం ఉందా? లేదు కదా. మరి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పోరాడి దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు, ఇద్దరిని గెలిచావు, నువ్వు విజయం పొందుకున్నావు కాబట్టి నీ పాత పేరు తీసేసి నీకు ఇశ్రాయేలు అనే నూతన నామకరణం చేస్తున్నానని చెప్పేసి యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే ఇప్పుడు యాకోబు ఎలా గెలిచినట్టు? మన పిల్లలు మనం బయటికి వెళ్తూ ఉంటుంటే, లేకపోతే ఊరు వెళ్తూ ఉంటుంటే ఊరికొచ్చే కాలసందులో దొరుకుతారు. ఆ చేతితోటి ఈ చేతితోటి పెళ్ళ బాధి ఎత్తేసిపోతారా? అడ్డం తొలగించుకొని ఏం చేస్తారు? సెంటిమెంట్ కట్టి పడేస్తూ ఉంటుంది కదా, పోలేం మనం. ఏం చేస్తారు? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, నేను కూడా వస్తా డాడీ అంటే ఏం చేస్తారు? కొడతారా చెప్పండి. ఏం చేస్తారు? కొడతారా? నా పిల్లల కంటే నాకేమైనా ఎక్కువ తీగకు మీరు అంటే అందియాల, తీగకు కాయ బరువు అవుద్దా? నా పిల్లగాళ్ళు నాకు బరువు అవుతారా? దా సర్లే పోదందా అని ఏం చేస్తారు? ఎత్తుకొని తీసుకొని పోతారు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు చెప్పాలి? ఎవరు గెలిచినట్టు? తల్లిదండ్రులు గెలిచారా? పిల్లలు గెలిచారా? అదే సేమ్ స్ట్రాటజీ, అదే ఫార్ములా యాకోబు పాటించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను గెలిచావు, నువ్వు ఓడిపోలేదు, నువ్వు జయాన్ని పొందుకున్నావు. కాబట్టి ఆ కసి యాకోబులో చూస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, తెల్లవారుచున్నది గనక నువ్వు నన్ను పోనీయనంటే నేను నిన్ను పోనీయనయ్యా. ఏం కావాలి నీకు? ఆశీర్వాదం కావాలి. ఇంతకు యాకోబు ఎందుకు పెనుగులాడుతున్నాడో తెలుసా? ఎందుకు యాకోబు రాత్రంతా కూడా 12 గంటలు గుర్తుపెట్టుకోవాలి, రాత్రంతా కూడా తెల్లవారే వరకు ఆల్ నైట్ ప్రేయర్ అనమాట, సంపూర్ణ రాత్రి ప్రార్థన అనమాట. రాత్రంతా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఏం తక్కువ ప్రార్థన చేస్తున్నాడు? అమ్మ ఏం తక్కువ ప్రార్థనకు వచ్చారా అమ్మ అని మనల్ని ఎవరైనా అడిగితే, చాలా ఉన్నాయి, మీకు ఏం చెప్పాను? 1 చెప్పానా 2 చెప్పానా? చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి వల్ల కాదులే, కానీ నాకు చాలా కావాలని మనం చెబుతాం. యాకోబుకు ఏం తక్కువ ప్రార్థన చేయడానికి దేవుని పాదములు పట్టుకుని యాకోబు రేవు దగ్గర పెనుగులాడుతున్నాడు. ఒక్క రీజన్ మీకు చేపించి దేవుని మాటలు ముగించేస్తాను. ఎందుకు యాకోబు రాత్రంతా పెనుగులాడుతున్నాడో అందుకు కారణం ఏంటిదో ఆది కాండములోనే 32వ అధ్యాయంలోనే 11వ వచనములో రీజన్ ఉంది. అక్కడ నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. హల్లెలూయా. ఈ కారణం, ఈ భయం నాకు నెమ్మది లేకుండా చేస్తుందయ్యా. ఈ భయం నాకు నిలకడగా ఉండలేకుండా చేస్తుందయ్యా. ఈ భయం నన్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందయ్యా. కొన్నిసార్లు మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం కదా, సమస్యలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి. నేను అప్పుడప్పుడు భయపడతాను, లేకపోతే రోజు భయపడతాను అనేటోళ్ళు చేతులు ఎత్తండి. రోజు భయపడే వాళ్ళు చేతులు ఎత్తండి, అప్పుడప్పుడు భయపడేటోళ్ళు చేతులు ఎత్తండి. అసలు నాకే భయం లేదనేటోళ్ళు చేతులే ఎత్తమాకండి. మన పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, మనం ఎదుర్కొంటున్న స్థితిగతులను బట్టి మనం ఏం చేస్తామంటే భయపడతాం. ఎలాగుంటుంది జీవితం, కుటుంబం ఎలాగుంటుంది, ఆరోగ్యం ఎలాగుంటుంది, సంసారం ఎలాగుంటుంది అని చెప్పేసి రకరకాల భయాలతోటి మనం ఏం చేస్తామంటే బ్రతుకును నెట్టకొస్తాం, బ్రతుకును ఈడ్చుకొస్తాం, బ్రతుకును ముందుకు గుంజుకొస్తాం. ఇదే భయము ఆనాడు యాకోబును ఏం చేస్తుందంటే ప్రార్థన చేయటానికి ఉపక్రమించేలా చేసింది. ఆనాడు యాకోబు ఏం చేస్తుందంటే, ప్రభువా నాకేం తక్కువ లేదయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, అంతా ఇచ్చావు, ఏది కొరత లేదు, నాకు ఐశ్వర్యవంతుని చేశావు, ఓ అనామకుని ఐశ్వర్యవంతుని చేశావు, నాకేది లోటు లేదు, కానీ ప్రాణ భయం ఉందయ్యా. ఎందుకు చంపడానికి వస్తున్నాడు ఏశావు ఎందుకు చంపడానికి వస్తున్నాడు? ఏశావు యాకోబును ఎందుకు చంపటానికి వస్తున్నాడంటే చిక్కుడుగాయల కూర తిని జ్యేష్ఠత్వ హక్కును లాగేసుకున్నాడు.
తండ్రి చేత దీవెనలు కావాల్సినటువంటి ఏశావు పొందుకోవాల్సినటువంటి దీవెనలు ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. ఎవరెవరిని మోసం చేశాడు చెప్పండి? అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేసేసాడు. నేనే యాకోబును, నేనే ఏశావును, తండ్రి నేను తెచ్చినటువంటి ఈ దుప్పి మాంసము దీన్ని నన్ను ఆశీర్వదించంటే నా కుమారుడు చేతి సువాసన అని చెప్పేసి ఆనాడు యాకోబును తండ్రి ఏం చేస్తాడంటే దీవిస్తాడు. దీవెనులు పొందుకున్నాడు, అపహరించాడు. ఏశావు చేత రావాల్సినటువంటి ఏశావు రావాల్సిన దీవెనులు యాకోబు పొందుకున్నాడు. ఆ కారణం చేత, ఏ కారణం చేత నన్నే మోసం చేస్తావా, నీ సంగతి చూస్తా అన్నట్టుగా ఏశావు తన మనసులో యాకోబు మీద కక్ష పెంచుకొని ఉంటాడు అని చెప్పేసి యాకోబు ఏం చేస్తున్నాడంటే రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం భయంతో మనం జీవితాన్ని నెట్టుకొస్తున్నాం, భయంతో కుటుంబాన్ని గడుపుతున్నాం, భయంతో మనం పనికి వెళ్తున్నాం, భయంతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి భయం కలిగినప్పుడు మనం ఏం చేయాలి? భయములో ఉంటే మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనం చదివి ముగించేసుకుందాం. 34వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఒక అద్భుతమైన కారణం మనకు కనపడుతుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. విచారణ అంటే అర్థం ఏంటిది? విచారణ అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా, ఇంకటి చెప్పాలి. విచారణ అంటే అర్థం ఏంటిది? ఎంక్వైరీ. అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం, ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములో నుండే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండా. మీరు కంటే పాస్టర్ గారు భయం అంటే ఏముంది, భయములు అంటే ఏముంది అని అంటారా? నాకు కలిగిన భయములో నుండి అనుందా, నాకు కలిగిన భయములన్నిటిలో నుందా? అంటే అది ఏకవచనమా బహువచనమా? ఏకవచనమా బహువచనమా? ఏకవచనం అన్నా బహువచనం అన్నా ఒకటే కదా. కుడి అన్నా ఎడమన్నా ఒకటే కదా. కాదు కదా. ఏకవచనం అంటే ఒకటే భయం. నాకు కలిగిన భయములు అనంటే ఒక భయం కాదు, ఒక సమస్య కాదు, ఒక కష్టం కాదు, ఒక ఇబ్బంది కాదు. రకరకాల భయాలు, రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు తనని ముప్పుడు పెట్టి చెప్పి 3 చెల నీళ్ళు తాపేస్తా ఉంటుంటే పరిశుద్ధాత్మ పుణ్య దావీదు గారు ఏమంటున్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన. ఇది అన్నమాట. తప్పించయ్యా, నా అన్న ఏశావు చేతుల నుంచి నన్ను తప్పించయ్యా, ఈ అప్పుల సమస్య నుంచి నన్ను తప్పించయ్యా, ఈ అనారోగ్య సమస్య నుంచి నన్ను తప్పించయ్యా, ఈ ఇబ్బందికర స్థితిలోంచి నన్ను తప్పించయ్యా, ఈ అసమాధాన స్థితిలో నుంచి నన్ను తప్పించయ్యా అని మనం ఎందుకు ప్రార్థన చేయట్లేదు? మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఆనాడు యాకోబు ప్రార్థన విన్న దేవుడు ఈనాడు కూడా ప్రార్థన వినడానికి ఆయన వెళ్ళ సంసిద్ధంగా ఉంటాడు. ఒకటే రీజన్, అన్నీ ఉన్న యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏమి లేకపోయినా మనం ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. అందుకోసమే మన సమస్యలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే భయపెడుతున్నాయి. మన సమస్యలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే కలవరానికి గురి చేస్తున్నాయి. మన సమస్యలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కళ్ళు మూసుకుంటే అదే సమస్య, కళ్ళు తెరిస్తే అదే సమస్య. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, కానీ భయం మాత్రం తొలగిపోవటం లేదు. సమస్య మాత్రము అలాగనే కుప్పలాగా పేరుకొని పోయి ఉంటుంది. కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే కారణం. దేవుని సన్నిధిలో మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనందరూ కూడా గమనించాలి. యాకోబు ఓరకనే అప్పనంగా దీవించబడలే. 12 గంటలు పెనుగులాడుతున్నాడు. 12 గంటలు రాత్రంతా కూడా నిద్రను త్యాగం చేసేసి ఏడిసి పట్టుకుంటున్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనే నేను పోనిస్తానయ్యా, ఏది ఏమైనా సరే చంపుతావా అన్నట్టుగా మొండి పట్టుదలతో దేవుని పాదములు పట్టుకొని పెనుగులాడుతుంటే, నీ పేరేంటని అడుగుతున్నాడు దేవుణ్ణి. నా పేరు నేను చెప్పను కానీ నీ పేరు చెప్పంటాడు. నా పేరు యాకోబయ్యా. నువ్వు ఖచ్చితంగా యాకోబు అని నిజం చెప్పావు. యాకోబు అంటే అర్థం ఏంటిది? యాకోబు అంటే అర్థం ఏంటిది? నేను మోసగాన్నయ్యా, నా అన్నను మోసం చేశా, అందుకోసమే నన్ను చంపడానికి వస్తున్నాడు. నా తండ్రిని మోసం చేశా, అందుకోసమే నెమ్మది లేకుండా ప్రాణభయంతో ఇక్కడ రాత్రి ప్రార్థన చేస్తున్నా. సరే, నీ పేరు మోసగాడు కాదు, ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేలు, దేవుని పుత్రుడు అని చెప్పేసి అన్నాడు. యాకోబుకు దేవుడు ఏం పేరు పెట్టాడంటే ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఈరోజు ఎంత భయంతో మన జీవితాన్ని గడుపుతున్నామో, ఏ భయం అయితే మనల్ని కలవరానికి గురి చేస్తుందో, భయం లేదంటారా?
కుటుంబాన్ని గురించి, కుటుంబ పరిస్థితుల గురించి, కుటుంబ స్థితిగతుల గురించి, ఆర్థిక వనరులైన, ఆరోగ్య సమస్యలైన, పిల్లల చదువులైన, అసమాధానమైన, ఎవరికి చెప్పుకోలేక, ఏమి చేసేది లేక, ఎవరికి పంచుకోలేక మనము నాలుగు గోడల మధ్యలో నలిగిపోతూ భయంతో కాలాన్ని గడుపుతూ ఉన్నప్పుడు సృష్టికర్త మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఎవరు తప్పించారంటే నా దేవుడు నన్ను తప్పించాడు. రాజుగారు దావీదు రాజు అయినా సరే, రాజుగారికి కూడా కొన్ని భయాలుంటే పరిశుద్ధాత్మ తండ్రి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, తప్పించే దేవుడు ఉండగా మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? కాబట్టి ఈరోజు దేవుని మాటలు వింటున్న మనమందరూ కూడా గమనించవలసిన సత్యం ఏంటంటే, ఆనాడు యాకోబును దేవుడు ఏం చేశాడంటే సురక్షితంగా కాపాడాడు. సరే, నీ పేరు తెల్లారుతుంది కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5 అవుతుంది అయ్యా, రైట్, ఇక నేను వెళ్తా, పరలోకానికి వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళు, మీ కానాను దేశానికి వెళ్ళిపో. నీ పేరు ఇశ్రాయేలును దీవించాడు. దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. యాకోబు తన ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు అసలు సమస్య ఉంది. ఎవరు వస్తున్నారో, ఎవరైతే రాకూడదు అనుకుంటున్నాడో, ఎవరి చేతిలో పడకూడదు అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఎలాగొస్తున్నాడో తెలుసా? మంది మార్బలంతో 400 మందితో వస్తున్నాడు. ఎంతమందితో వస్తున్నాడు? మూలిగే నక్క మీద ఆ కాయ పడ్డట్టుగా, తాటికాయ పడ్డట్టుగా యాకోబు ఏం చేస్తాడు? కాలు చేతులు గజ్జ కొరికిపోతున్నాయి. ప్రార్థనత చేసిండు కానీ, దేవుడైతే వరం ఇచ్చిండు, దేవుడైతే దీవించాడు. కానీ ఎదురుగా చూస్తే ముందు వరుసలు ఎవరున్నారంటే ఏషావు కనపడుతున్నాడు. ఆయన వెనక ఎంతమంది ఉన్నారు? 400 మంది కనపడుతున్నారు. 400 మందిలో ఒక్కడ పడితే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చేయాల్సిన అగత్యమంతా చేసేస్తారు. ఆ భయంతో దేవా స్తోత్రం, ఏసు రక్తమేజం కదా. మనకు నిమ్మకాయ కనపడితే రోడ్డు మీద అదే పరిస్థితి. అందుకోసం ఒక పాస్టర్ గారు ఏమన్నంటే, ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళేమో అణుబాంబుకు భయపడతారట. అమెరికా వాళ్ళు దేనికి భయపడతారు? అణుబాంబుకు భయపడతారు. ఇండియా వాళ్ళు దేనికి భయపడతారంటే నిమ్మకాయకి పెడతారు. 4 గోడల మధ్య నిమ్మకాయ ఉందనుకోండి, ఏసు రక్తమేజం, దేవానికి స్తోత్రం వచ్చేస్తున్నాడు. ఎవరు వచ్చేస్తున్నాడు? ఏషా వచ్చేస్తున్నాడు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఒకసారి చూడండి, ఆది కాండములోనే ఒకసారి దేవుని మాటలు, ఈ మాట చదివి మనమందరూ కూడా యాకోబు లాంటి పట్టుదల కలిగి ఉండటానికి మనమందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఆది కాండము 32వ అధ్యాయంలోనే 8వ వచనం ఒకసారి చదువుతారా? 8వ వచనము, ఏషావు నాకు ఎదురుగా వచ్చిన, 8వ వచనం, ఏషావు 33వ అధ్యాయము 8వ వచనం. రైట్, 4వ వచనం చదువుతారా? మూడు చదవండి. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి, ఎన్నిసార్లు నేల మీద పడుతున్నాడు? వాళ్ళన్న అంత దూరం ఉంటే బోర్లు పడుతుండు లేస్తాడు. ఎందుకని 7 సార్లు నేల మీద పడుతుండు, నమస్కారం పెడుతుండు, దండం పెడుతుండు, మళ్ళీ వేస్తాడు. ఎందుకంటే జాలి చూపిస్తాడేమో, చంపకుండా వదిలిపెడతాడేమో, కనికరం చూపిస్తాడేమో, 20 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు కదా అని చెప్పేసి ప్రాణభయంతో మొక్కుతుండు, లేస్తాడు, దండాలు పెడతాడు, నమస్కారం పెడతాడు, లేస్తాడు. 4వ వచనం మనం చూసినట్టయితే, అప్పుడు ఏషావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనును. వారిద్దరూ కన్నీరు విడిచిరి. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచుదాం. చంపుతాననుకున్న అన్న, కొడతాడనుకున్న అన్న, ఏదో అఘాయిత్యంగా పాల్పడతాడనుకున్నటువంటి అన్న అమాంతం వచ్చేసి తమ్మును ఆలింగనం చేసుకుని హత్తుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే కన్నీరు కాలుస్తున్నారు. ఎక్కడికి పోయినవరా తమ్ముడా? ఎన్ని రోజులు నాకు కనపడకుండా ఎంతకాలం ఎక్కడున్నావు? ఎంతకాలమైంది నిన్ను చూడక? ఎలా సాధ్యమైంది ఇది? ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు.
ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నారు. అనే బాగున్నావా? బాగున్నా. తమ్ముడు నువ్వు బాగున్నా? బాగున్నా. వీళ్ళంతెవరు? నా భార్యలు, నాకు ఇచ్చిన కొడుకులు, నా సంపద, నా ఆస్తిపాస్తి, నా దేవుడు నాకు అక్కడ ఆశీర్వాదం ఇచ్చాడు అన్నయ్య అని చెప్పేసి ఇద్దరు కూడా మంచి మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే, ఆ 400 మంది ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఆ 400 మంది ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ చేతిలో బహుమానాలు తీసుకొని యాకోబు కీటనికి వస్తున్నారు. హల్లెలూయా. మనోడేమనుకుంటున్నాడు? 400 తోటి నన్ను కథం చెట్టును కొత్తుండు మన్నా అని చెప్పేసి కింద పడుతుండు లేస్తుండు, దండం పెడుతుండు లేస్తుండు. ఎందుకు ఇదంతా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఒక్క ప్రార్థన అన్నదమ్మల్ని ఐక్యమత్యం చేసేసింది. ఒక్క ప్రార్థన యాకోబు ఆ రాత్రి యబ్బోకు రేవు దగ్గర చేసిన ప్రార్థన తన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఈరోజు దేవుని మాటలు వింటున్న సంగమ దేవుని పిల్లలారా, నేను కూడా యాకోబులాగా, నా భర్త కూడా యాకోబులాగా, నా భార్య కూడా యాకోబులాగా, నాకు ఇచ్చిన సంతానం యాకోబులాగా, నా కుటుంబం అంతా కూడా యాకోబులాగా దీవించబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని యాకోబును దీవించినట్టుగా దీవించునుగాక. ఆమేన్.